హెడ్ మాస్టర్ అందరూ మాట్లాడారు. మీకు ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా మీరు ప్రిపేర్ చేసి పంపించారు. ఏమీ టెన్షన్ లేకుండా హ్యాపీగా కూర్చోండి, మొత్తం పేపర్ చదవండి. ఏదైతే మీకు కరెక్ట్గా వచ్చో ముందు అది అటెండ్ చేయండి. అది అయిపోయిన తర్వాత మిగిలిన కోసం వెళ్ళండి. ఇందాక చెప్పారు మండపాక అమ్మాయి పేరు ఆన్సర్, మీరు అంతకన్నా వెళ్ళగలరు. అది టార్గెట్ పెట్టుకోండి. వర్షిని నేను దాటగలనా లేదా, అంతకన్నా బాగా రాయగలని చెప్పి మంచి కుతూహలంతో వెళ్ళండి. అంతే తప్ప టెన్షన్ పెట్టుకోవద్దు. దయించి హ్యాపీగా ఎగ్జామ్ రాయండి. చైతన్య నారాయణ 10 of the 10 రామవరం 10 of the 10 అని మోగాలి. అది తెస్తే మీ అందరికీ కూడా మా సైడ్ నుంచి ఎటువంటి సహాయ సహకారం కావాల్సిన మేము అందిస్తాం. ఇందాక చెప్పారు కదా, 1, 2, 3 కాదు, అందరూ 10 తెచ్చుకోండి, వాళ్ళు కూడా గిఫ్ట్ ఇస్తాం. అర్థమైందా? ఫస్ట్ చదివిన కాదు, మీరు 10 of the 10 తెచ్చుకుంటే అందరికీ కూడా గిఫ్ట్ ఇస్తాను. నేను నాకు అలా తెచ్చుకుంటానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలిపితే, నేను ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇస్తాను. వాటితో పాటు మంచి మార్కులు ఇచ్చిన వాళ్ళు కూడా స్పెషల్ కన్సల్టేషన్ ప్రైజ్ కూడా ఇస్తానండి. సో అంటే వాళ్ళు ముగ్గురే కాదు, నేను కూడా పోటీ పడతాను వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను గిఫ్ట్ ఇస్తాను. ఇంటర్మీడియట్ అనేది మీరు బాగా చదువుకుని ఫస్ట్ క్లాస్ వచ్చి ఇంట్లో పూర్ ఫ్యామిలీ చదువుకోలేదు అనుకోనికి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎంతైనా నేను చదివిస్తాను. చిన్న గారికి, రమేష్ గారికి, మేడం గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈ ఏడాది నేను 10th క్లాస్ టీచర్గా ఉన్నాను. సో ఎప్పటికప్పుడు అంటే మన జూన్ నెల నుంచి కూడా ఎప్పటికప్పుడు పేరెంట్స్కి మీ ప్రోగ్రెస్ తెలియచేయడం, అలాగే పేరెంట్స్ మీటింగ్ 3, 4 పెట్టాం. ప్రతి పేరెంట్ కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. కుర్రోళ్ళు కూడా అటెండెన్స్ బాగానే జరిగింది. సో మాకు మంచి రిజల్ట్ ఇస్తారని మేము సభాముఖంగా సార్కి ఇస్తున్నాను హామీ మీ తరఫున. ఇక్కడికి వచ్చిన మా పెద్దలందరికీ మా ధన్యవాదాలు. మాకు ఎగ్జామ్ రాయడానికి కిట్స్ ఇచ్చిన మన సార్కి ధన్యవాదాలు సార్. మేము మీకు ఇచ్చేదల్లా మా నుంచి అందరూ మంచి మార్కులు మంచి పాస్ అవి మీకు అందిస్తామని కోరుతూ అందరికీ థ్యాంక్స్.